ఈ రోజు మందకృష్ణ మాదేవ్ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వికలాంగ పోరాట సమితి విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎండి పాషా అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వికలాంగులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు ఎన్నికల్లో వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు 4,000 ఇస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయాలని అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గుగ్గిల పీరయ్య మాదిగ మద్దతు తెలిపి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ మాట్లాడుతూ తన పూర్తి మద్దతు వికలాంగులకు ఉంటుందని తెలియజేశారు. వికలాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మహబూబాబాద్ జిల్లాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షల ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డిని గాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని వికలాంగులు మాకు పెన్షన్ పెంచాలని చెప్పి అడగలే. కానీ అడ్వాన్స్ గానే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేస్తా, వితంతులకు 4,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు, అదేవిధంగా బోధకాలు కార్మికులకు 4,000 రూపాయలు, చేనేత కార్మికులకు, అదేవిధంగా కల్లుగీత కార్మికులకు కూడా మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మేము అంటున్నాం, సంవత్సరం దాకా ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము ఆర్థికంగా నిలదొక్కోవాలంటే సమయం ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకుని విజయోత్సవాలు జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమా ప్రజలకి ఏం చేసినా అని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇవాళ సకలాంగులైన మనుషులను మోసం చేస్తున్నావు, ఆ తర్వాత రైతులను మోసం చేస్తున్నారు, నిరుద్యోగులను మోసం చేశారు, ఉద్యోగస్తులను మోసం చేసి చివరికి కండ్లు లేని కబోదులను కూడా మోసం చేయడానికి వెనకాడడం లేదంటే ఇంతకంటే సిగ్గుమాల చర్య మరొకటి ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తూ తక్షణమే ఇలా వరంగల్లో జరుగుతున్న విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి స్వయంగా వికలాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా అని చెప్పేసి ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముచ్చౌటలు పట్టిస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం జరుగుతున్న ఈ రోజు నుండి 23వ తారీఖు రిలే నిరాహార దీక్షలకు వికలాంగులకు సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీల పెద్దలు మేధావులు అందరూ కూడా మరి హాజరయ్యి వాళ్ళకి సంఘీభావం చెప్పి వాళ్ళకి చేదోడు వాదడుగా ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ నా పేరు గుగ్గిల పీరయ్య మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్. అన్ని మండలాలకు సంబంధించిన రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జరుగుతుంది. దానికి మా వికలాంగులను రేవంత్ రెడ్డి అనేక సార్లు మోసం చేశారు. అందులో భాగంగానే రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. 5 రోజుల పాటు మా ప్రత్యేకమైన డిమాండ్లను అమలు చేయాలని చేస్తూ దానికే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి మహబూబాబాద్ జిల్లాలోని అన్ని పార్టీలు సంబంధించిన వాళ్ళు మాకు సంఘీభావం తెలుపుతున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రమంతటా విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు దీక్ష చేస్తా ఉన్నారు. దీక్షకు మా లంబాడి హక్కుల పోరాట సంఘం సంపూర్ణ సంఘీభావం మద్దతు తెలియజేస్తూ వారి పోరాటం న్యాయమైన పోరాటం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగులకు అనేక హామీలు ఇచ్చింది. సంవత్సరం అవుతా ఉంది. విజయోత్సవ సభ వరంగల్లో నిర్వహిస్తున్నారు. ఈ రోజు చాలా మంది నమ్మి మోసం చేశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజనులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, వికలాంగులను మోసం చేశారు. మీరు కనుక ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మీరు ఓడిపోతారు. మీరు హామీని అమలు చేసినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ఈ ప్రభుత్వం ఓడిపోతుందని మేము తెలియజేస్తూ తప్పకుండా ఈ హామీని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బూర్లా ఉపేందర్ గౌడ్ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తారీఖున మన ప్రభుత్వం గెలుస్తుంది. ఆ రోజు జనవరి 1 నుంచి ప్రతి ఒక్క వికలాంగునికి 6,000 రూపాయల పెన్షన్, దివ్యాంగ ముసలులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు వికలాంగులకు పెన్షన్లు, వృద్ధులకు 4,000 పెన్షన్లు పెంచకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటుగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఏ పని చేయకుండా కూడా మేము ఇంట్లో ఉంటున్నాం. ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి దయచేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నాం. మాకు 6,000 పెన్షన్ పెంచి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దివ్యాంగులకు బ్యాంకు నుంచి ప్రత్యేక రుణాలను మంజూరు చేయాలని, వాళ్ళు ఏదైనా షాపులు కానీ ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం.
దయచేసి ఇక్కడ ఏ వికలాంగుడు చేసినా అందరి వికలాంగులకు ఉద్యమాల కోసమే కాబట్టి ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఈ 6,000 రూపాయల పెన్షన్ ఉద్యమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరిగేందుకు సహకరించాలని అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.